వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మీరు ఇంట్లో కూర్చొని పేపర్స్ రాయాలనేసి మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలని మనీ అయితే తీసుకుంటున్నారు. సో మీకు ఆ వర్క్ ఇవ్వడానికి మనీ తీసుకుంటున్నారు. కాకపోతే మనీ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. ప్లీజ్ అండి అందరు కేర్ఫుల్గా ఉండండి అనేసి నేను ఆ వీడియోలో అయితే నేను చెప్పింది. స్టార్టింగ్లో అయితే నేనైతే ఇలా చెప్పాను, పేపర్స్ రాయాలి అనేసి. వీడియోలో మిడిల్లో అయితే నేను చెప్పాను అనమాట. అందుకండి ఏదైనా సరే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే రీసెంట్గా అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అండి. సో అందులో ఏంటంటే మీరు పేపర్స్ రాస్తే, మీరు గంటకి పేపర్స్ రాస్తే, మీరు 10 పేపర్లు రాస్తే 250 రూపీస్ ఇట్లా అనేసి నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా. సో ఆ వీడియో అయితే ఎవరు కూడా ఫుల్ వీడియో అయితే చూడట్లేదు, చూడకుండా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో నేను అందుకు మళ్ళీ రిపీట్గా అయితే వీడియో చేస్తున్నాను. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో అయితే నేను ఆల్మోస్ట్ డ్యూరేషన్ కూడా తక్కువే పెడతాను నేను ఈ వీడియోకి అయితే. మీరు వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూస్తారని అయితే కోరుకుంటున్నాను. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే నేనైతే మొన్న రీసెంట్గా అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి, పేపర్స్ రాయడం అనేది. తెలుగులో మీరు చూసి పేపర్స్ రికార్డ్స్ రాయాలి మీరు, అండ్ మీరు మీ హ్యాండ్ రైటింగ్తో మీరు రాయాలి అని చెప్పి నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా. గంటకైతే 250 రూపీస్, 2 అవర్స్కి అయితే మీకు 500 రూపీస్. జస్ట్ మీరు చూసి ఆ రికార్డ్ రాయాలి మీరు అనేసి వీడియో పెట్టాను కదా. సో నేనైతే ఆ వీడియోలో చెప్పింది ఒకటైతే, మీరైతే స్టార్టింగ్లో ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు చెప్పాను పేపర్స్ రాయాలి అనేసి, సో మీరు అంతవరకే వీడియో అనేది చూస్తున్నారు. ఇంకా దాని తర్వాత నేను ఆ వీడియోలో నేను ఏం చెప్పాను అనేది మీరు వినట్లేదు, చూడట్లేదు కూడా. సో మీరు అది కంప్లీట్గా మీరు చూసిన వాళ్ళైతే కరెక్ట్గా కామెంట్ అయితే చేస్తున్నారు, చూడని వాళ్ళైతే అక్క నేను రాస్తాను, అక్క నాకు జాబ్ కావాలి, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఇలాంటి కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో నేను ఏం చెప్తున్నానంటే అక్కడ ఏంటంటే నేను చెప్పింది ఆ వీడియోలో అయితే ఇలా పేపర్స్ రాయాలి అనేసి అందరూ అయితే ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మీరు ఇంట్లో కూర్చొని పేపర్స్ రాయాలి అనేసి మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలని మనీ అయితే తీసుకుంటున్నారు. సో మీకు ఆ వర్క్ ఇవ్వడానికి మనీ తీసుకుంటున్నారు. కాకపోతే మనీ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. ప్లీజ్ అండి అందరు కేర్ఫుల్గా ఉండండి అనేసి నేను ఆ వీడియోలో అయితే నేను చెప్పింది. స్టార్టింగ్లో అయితే నేనైతే ఇలా చెప్పాను, పేపర్స్ రాయాలి అనేసి. వీడియోలో మిడిల్లో అయితే నేను చెప్పాను అనమాట. అందుకండి ఏదైనా సరే ఒక వీడియో పెట్టిన తర్వాత మీరు కంప్లీట్గా చూసి కామెంట్ అయితే చేయండి. మీరు వీడియో చూడకుండానే కామెంట్ చేస్తే కొన్ని అయితే నెగిటివ్ కామెంట్స్, కొన్ని పాజిటివ్ కామెంట్స్ ఇట్లా వస్తున్నాయి. నేను అది చెప్పింది ఒకటైతే మీరు ఇంకొకటి అర్థం చేసుకుంటున్నారు. అందుకే అండి నేను చెప్పేది ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను, వీడియో అనేది కంప్లీట్గా అయితే మీరు వాచ్ చేయండి అని చెప్తున్నాను. వీడియో అయితే చాలా వరకు డ్యూరేషన్ కూడా తక్కువ, 8 మినిట్స్ లోపే పెడుతున్నా నేను. ఆల్మోస్ట్ నేను 8 మినిట్స్ అబోవ్ కూడా పెట్టట్లేదు, వీడియోస్ అనేది తక్కువే పెడుతున్నా కాబట్టి వీడియోస్ చూడట్లేదు. సో ఇదే అండి వీడియోలో నేను చెప్పింది అయితే ఇదే. ఇంకా నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, మన ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కూడా నేను వీడియోస్ చేశాను కదా. సో అక్కడ నేను చెప్పింది కూడా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఎవరైనా సరే వన్స్ నేను మీకు చెప్పినా సరే, నేను మీకు లింక్ ఇచ్చినా సరే, ఆ లింక్ ద్వారా మీరు నేనైతే అఫీషియల్ వెబ్సైట్ లింకే ఇస్తున్నాను. మీరు ఆ లింక్ ద్వారా కూడా మీకు ఎవరైనా సరే ఒకవేళ మనీ అనేది మీకు డిమాండ్ చేస్తే ఇంకా వాళ్ళు స్కామ్, మీకు జాబ్ రాదు అనేసి మీరు గుర్తించి ఇంకా వాళ్ళని అవాయిడ్ చేయండి, ఇంకా వాళ్ళ కాంటాక్ట్ కూడా అవ్వకండి అనేసి నేను చెప్పాను. అలా మీరు ఎవరు కూడా మనీ అయితే పే చేయకండి. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలామంది మనీ అనేది గుంజుకుంటున్నారు. ఇట్లా అందరు ఫస్ట్ అయితే నార్మల్గానే వర్క్ ఇస్తామంటున్నారు, దాని తర్వాత మీకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, ఇంటర్వ్యూ ఫీజు ఉంటుంది, ఇవన్నీ అయితే అడుగుతారు. కాబట్టి సో మీరు చూసి జాగ్రత్తగా జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి అని చెప్పి ప్రతి వీడియోలో కూడా నేను ఇదేనండి నేను చెప్పింది. ఎందుకంటే అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలా నేను కూడా చాలా సార్లు అయితే నేను కూడా లాస్ అయ్యాను. ఇలా పేపర్స్ రాయాలి అదైతే నేను ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ నేను కూడా ఇట్లానే పేపర్లో న్యూస్ పేపర్ మనకి యాడ్ వస్తుంది కదా, ఆ న్యూస్ పేపర్లో నేను ఆ యాడ్ని చూసి నేను వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మరీ వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి నేను అమౌంట్ వేసి వచ్చే వాళ్ళకి 2000 అమౌంట్ ఇచ్చాను. దాని తర్వాత వాళ్ళు కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు, ఇంకా రెస్పాండే లేదు. అది కూడా బ్యాంకుకి వెళ్ళి అప్పట్లో నేనైతే వాళ్ళకి మనీ అయితే డిపాజిట్ చేసిన వాళ్ళ అకౌంట్ నెంబర్కి. కానీ అప్పుడు ఇంత తెలియదు కాబట్టి ఒక 10 years బ్యాక్. కానీ మళ్ళీ ఇప్పుడు రిపీట్గా ఇదే చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ స్కానర్ అనేది వేరే వాళ్ళ స్కానర్ ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇయ్యరు, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వరు, వాళ్ళ IFSC కోడ్ ఇవ్వరు. ఎందుకంటే
వాళ్ళ బ్రాంచ్ ఏది అనేది తెలిసిపోతుంది అనేసి ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యూపీఐ ఐడి ఇస్తారు లేదా స్కానర్ ఇస్తారు. ఇలా స్కామ్ చేస్తున్నారు అనేసి నేను ఆ వీడియోలో కూడా నేను చెప్పింది, అందరు జాగ్రత్తగా ఉండాలి అనేసి. ఇక్కడ మీరు వీడియో ఇది కూడా మీరు కంప్లీట్గా చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కావాలి అంటే నేను రీసెంట్గా కూడా వీడియోస్ అయితే లేటెస్ట్ వీడియోస్ అయితే పెట్టాను, ఒకసారి అయితే చూడండి, చూసి ఫాలో అవ్వండి మీరు. కాకపోతే ఫాలో అవ్వండి, కానీ ఎక్కడైనా మనీ అడిగితే మాత్రం అది స్కామ్ అని అయితే ఖచ్చితంగా అయితే గుర్తించండి. వాళ్ళు మనీ అడిగారు, నేను పెట్టినవన్నీ అయితే ఎవరు కూడా మనీ అడగరు. వన్స్ మీకు ఎవరైనా మనీ అడిగారు, డిమాండ్ చేశారనుకోండి, అమౌంట్ గురించి అయితే ఇంటర్వ్యూ ఇస్తాము, మీకు మెయిల్ రావాలంటే ఇక్కడ అమౌంట్ పే చేయాలి, ఇలాంటివన్నీ చెప్పారనుకోండి, ఇంకా అది ఖచ్చితంగా స్కామ్. వాళ్ళు పైసలు అనేవి తీసుకొని దాని తర్వాత రెస్పాండ్ అవ్వరు. సో అందుకు చూసుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి అనేసి నేనైతే ఈ వీడియో అయితే మళ్ళీ రిపీట్గా అయితే నేను చేస్తున్నాను. ప్రతి వీడియోలో కూడా నేను ఇదే చెప్తున్నానండి. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు వీలైనంత వరకు అయితే. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కూడా చూడండి. నేను ఇప్పుడు ఏదైతే వీడియో చెప్పానో పేపర్స్ గురించి, సో ఆ వీడియో లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. 2 వీడియోలు కూడా చూడండి, మీకు తెలుస్తుందండి అక్కడ నేను ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనేసి. అందరైతే అంటున్నారు, కొంతమంది అయితే ఈమె పెద్ద ఇచ్చేస్తుంది అది ఇది అని అన్నట్టుగా అంటున్నారు. మీరు కూడా సరే నెగిటివ్గా కామెంట్ చేసిన వాళ్ళు కూడా సరే నేను వీడియోలో ఏం చెప్పాను అనేది చూడాలి, చూసిన తర్వాత కామెంట్ అయితే చేయాలి. ఈమె పెద్ద చెప్పింది, ఈమె పెద్ద పని ఇస్తుంది మాకు అన్నట్టుగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో వీడియో చూడకుండానే వాళ్ళు కూడా చేస్తున్నారు మేబీ. అందుకేనండి వీడియో అయితే చూడండి. మీరు ఏదో బ్యాడ్గా కామెంట్ నెగిటివ్గా మీరు కామెంట్ పెట్టారని నేనేమే ఇది అవ్వట్లేదు. ఏంటంటే అక్కడ మీరు వీడియోస్ చూడట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ అనేది చూడట్లేదు, చూడకుండా మీరు కామెంట్ చేస్తున్నారు. ఒకరు కామెంట్ చేశారనుకోండి, దాన్ని ఫాలో అయిపోయి ఇంకొకరు కామెంట్, ఇంకా వాళ్ళని చూసి ఇంకొక 10 మంది కామెంట్స్ ఇట్లానే వస్తున్నాయి అన్నమాట. సో అందుకే వీడియోస్ అయితే వాచ్ చేయండి కంప్లీట్గా అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పండు అఫీషియల్ 1M ఛానల్కి అయితే మీకైతే ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు ఇలాంటి స్కామ్స్, రియల్ ఫేక్ ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటున్నాయి కాబట్టి సో మీరైతే ఫాలో అవుతుండండి డైలీ అయితే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.